క్యాబ్లకి ఇచ్చేవారు. మాల్ను దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ట్రక్కు డ్రైవర్లకి మాల్ వరకు కూడా దాన్ని హెవీ వెహికల్స్ కూడా దాన్ని ఇంతకుముందు లైట్ వెహికల్కి ఇచ్చేవారు, ఇప్పుడు హెవీ వెహికల్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి మరి ప్రమాద బీమాని 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం, ఏదైనా జరగకూడదు జరిగి దేవుడు ఏమైనా చూడబోతే ఆ కుటుంబాన్ని ఈ జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందనేది ఈ ప్రమాద బీమా ద్వారా మరి అనే విషయాన్ని కూడా మనందరికీ కూడా ఎవరైతే డ్రైవర్ కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు ముఖ్యంగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో ఆ 60 సంవత్సరాల నిండిన ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో, ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో ఆ ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయలని దాన్ని 3,500గా మరి పెంచుతూ 6 నెలలకు మొదటి 6 నెలల్లో 250 రూపాయలు, మళ్ళీ 6 నెలల్లో ఇంకో 250 రూపాయలు మరి పెంచడానికి 2 దఫాలుగా 6 నెలలు కాదు 6 ఆఫ్ 2.5 సంవత్సరాల్లో 250 రూపాయలు, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఇంకో 250 రూపాయలు, 5 సంవత్సరాలు మరి 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 3,500 రూపాయలుగా ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అనేది చాలా సంతోషం. ఒక విషయాన్ని మీకు మనం చేస్తున్నాను, ఎంత ఎక్కువగా ఇస్తున్న ప్రభుత్వం ఈ భద్రత ఇచ్చిన సామాజిక దీనికి ఇస్తున్న పెన్షన్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటైన విషయాన్ని కూడా మీకు మనం చేస్తున్నాను. క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ తీసుకున్నా, లేదు నెంబర్ రూపాయన తీసుకున్నా, పర్సంటేజ్ తీసుకున్నా అది ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఏదైతే జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ తీసుకుంటే మనదే ఎక్కువ అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. అంకి కూడా 3,500 రూపాయలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పొచ్చు పెద్ద పాక్షులు, మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం, ఎంతకంటే పొడి చేస్తామని చెప్పవచ్చు. కానీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా మాట మార్చారో మనం చూస్తాం. ఇంత సక్సెస్ఫుల్గా ఇంత నిజాయితీగా చేసిన సందర్భం ఇప్పుడు జరిగింది. కాబట్టి అదే నమ్మకంతో ఏదైతే 5 సంవత్సరాల్లో ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఏ విధంగా 99% అమలు జరిపి నిజాయితీగా నిక్కచ్చిగా చేశారో దాన్నే మళ్ళీ రీటేట్ చేస్తూ ఆ నమ్మకాన్ని మళ్ళీ